హలో అండి. నేనైతే లంచ్లోకి ఈరోజు మునక్కాయ టమాటా తొక్కు చేస్తాను. బాగుంటుందండి ఇది. 2 ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ వేడెక్కింది. ఇందులోకి పోపుకి ఆవాలు వేసుకుంటున్నా. ఇది ఆవాలు వేగిపోయినాయండి. కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి 2 అది. ఇదిగోండి మళ్ళీ తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరివేపాకు. ఎర్రగడ్డ ఇట్లా కొంచెం బాగా వేగిపోయింది. ఇప్పుడైతే టమాటా కొంచెం దీనికి ఎక్కువ వేసుకోవాలండి. టమాటా తక్కువ కాబట్టి టమాటా కొంచెం ఎక్కువగానే పట్టాలి. టమాటా కొంచెం బాగా వేగాలండి. ఇది కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, కొంచెం తొందరగా వేగిపోతుంది. తగినంత సాల్ట్ అండి, పసుపు, కారం, ధనియాల పొడి అది మనం తగినంత వేసుకుంటాం. దానికి ఏం కొలతలు ఏం లేదు, మనం తగినంత వేసుకుంటాం అంతే. కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలండి, ఒక 5 నిమిషాలు అట్లా. కొంచెం మెనిగి మూత పెట్టుకున్నామంటే కొంచెంసేపు అట్లా ఉడుకుతుంది. ఇది కొంచెం ఇట్లా ఉడికిన తర్వాత చూడండి, కొంచెం బాగా దగ్గర పడుతూ ఉంది. మునక్కాయలు కట్ చేసి కడిగి పెట్టుకున్నాం. మునక్కాయలు వేసి మనం వాటర్ తగినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఇంకా విజిల్ పెట్టేసి మనము 2 విజిల్స్ పెట్టుకునేసాము. ఇంకొండి 2 విజిల్స్ వచ్చినాయి, అయిపోయింది. ఇది అయితే బాగా ఉడికిపోతుందండి మరి. ఇదిగోండి, ఇదిగోండి మునక్కాయ టమాటా తొక్క అయితే రెడీ అయిపోయింది. ఇది బాగా మంచి టేస్ట్ ఇస్తుందండి. ఇది అన్నిట్లకి బాగుంటుంది. నేనైతే బాగా కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ కొంచెం తగ్గించేసుకుంటే బాగుంటుందో కొంచెం. అంటే మా అత్తగారికి అంటే రైస్,
అంతే అండి, మనకి కూడా బాక్స్ రెడీ అండి. ఇంకా పోయిందండి. ఇదే అండి ఈరోజు మా లంచ్. మనకి బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.